కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా ఊరుతున్న వారి పొంగు బంగారు దేవుడా. Hi guys, welcome back to my channel Stage Sirgi Vlogs. మనకు ఇక్కడ నుండి తిరుమలకు 2388 స్టెప్స్తో పాటు 2.1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనము శ్రీవారి మెట్టు మార్గంలో మొదటి మెట్టు వద్దకు చేరుకున్నాము. మీరు చూస్తున్న శంకు చక్ర నామములు పసుపు కుంకుమ పూలు పండ్లతో నెయ్యి దీపాలతో వెలిగిస్తారు. ఇక్కడ నుంచి ఆ దేవదేవుడు పద్మావతి అమ్మవారు తిరుమలకు చేరుకున్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మన జర్నీ స్టార్ట్ చేద్దాము. ఇలా ఈ విధముగా ఒక ఆర్చి ఒకటి ఉంటుంది. ఈ ఆర్చి మీద శ్రీవారి మెట్ల నుండి తిరుమలకు నడకదారి వ్రాసి ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వచ్చామంటే ఈ మార్గం దూరంతో పోలిస్తే కొంచెం అలిపిరి మెట్ల మార్గం ఎంతో మేలు. ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ షాపులు ఉండవు. తినుబండలు కావాలంటే లైట్ వెయిట్ ఫుడ్ను తెచ్చుకోండి. ఇంకా పూర్తి సమాచారం వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. ఇకపోతే ఈ మెట్లు మార్గం ఆంధ్రప్రదేశ్లోని శ్రీనివాస మంగాపురం నుండి స్టార్ట్ అవుతుంది. ఈ దారి మొత్తం మెట్లే ఉంటాయి. మెట్లు లేకుండా ఎక్కడా దారి ఉండదు. ముఖ్యంగా తిరుమల కొండకు వెనుక భాగంలో ఉంటుంది. దీనిని గతంలో 100 మెట్ల మార్గం అని పిలిచేవారు. 100 మెట్లు ఉంటాయని కాదు, మొత్తం 2388 మెట్లు ఉంటాయి. 2.1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అప్పట్లో 100 మెట్ల మార్గం అని ఎందుకు పిలిచేవారంటే ఇక్కడ సులభంగా ఎక్కి తిరుమలకు చేరుకోవచ్చు అని ఉద్దేశం. 100 మెట్ల మార్గం అని పిలిచేవారు. ఈ శ్రీవారి మెట్ల మార్గం చాలా మంచి చరిత్ర ఉంది. సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠనాథుడు తన సతీమణి అయిన పద్మావతి అమ్మవారితో నడిచి వెళ్ళిన మార్గం అని చెబుతారు.
ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా. ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. మనం కొండ క్రింద తీసుకున్న ఎస్ఐటి టోకెన్ను ఈ 1200 మెట్టు మార్గం దగ్గర టికెట్లను స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించకపోతే దర్శనానికి అలౌ చేయరట. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది. ఈ మెట్లు మార్గం మధ్యలో ఫ్రీగా వాష్రూమ్స్ ఉంటాయి. మార్గం మధ్యలో సెక్యూరిటీ చెకప్ దగ్గర మన దగ్గర ప్లాస్టిక్ ఐటమ్స్ లైక్ బాటిల్స్ ఉంటే వారు తీసుకుంటారు. మార్గం మధ్యలో ఎక్కడా షాప్స్ లేవు. తినటానికి తాగటానికి ఎక్కడా షాప్స్ లేవు. ఇక ముందు ఉంటాయని అంటున్నారు. చూద్దాం పదండి. ఇప్పుడు ఫైనల్గా 2388 మెట్లు ఎక్కడం జరిగింది. ఇప్పుడు భక్తులు తీసుకొని వచ్చిన పసుపు కుంకుమ ఇక్కడ పెట్టేస్తారు. ఇదే చివరి మెట్టు.
అప్పుడు మేము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళాము. దర్శనం ఎగ్జాక్ట్గా 4 hours పట్టింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.